హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ గోబీ మంచూరియన్. ఈజీగా సింపుల్గా అయ్యే స్నాక్ రెసిపీ. పిల్లలు కావాలని అడిగితే వెంటనే ప్రిపేర్ చేసుకునే ఈజీ రెసిపీ అన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 2 స్పూన్ల వరిపిండి తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్ల కారం, ఒక పావు స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి, అంటే మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలపాలి. 1/2 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు వేయాలి. ఇందులోకి నేను ఒక కాలీఫ్లవర్ పూర్తిగా పెద్దది తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని ఈ పౌడర్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలవడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసి వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాలి. మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్లు బటర్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. మరి ఎక్కువగా వేగక్కర్లేదు, లైట్గా వేగాలి. తర్వాత అందులోకి ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల టమాటా సాస్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను సోయా సాస్, 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపి ఇలా వేసుకుని మొత్తం అంతా కలపాలి. ఇదంతా కొంచెం దగ్గర పడ్డాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ముక్కలు ఇందులో వేసి బాగా ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే మంచి టేస్ట్గా ఉండే స్నాక్ ఐటెం గోబీ మంచూరియా, కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే మీకు ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.